అది అన్నీ కుమ్మేస్తాను అంటే. మష్రూమ్స్ మొన్నేమైంది తెలుసా? దొరికాయి మాకు. అంటే వర్షాలు పడుతున్నాయి గదా! ఇక్కడ లేట్‌గా దొరుకుతుందనమాట పుట్టగొడుగులు, పుట్టగొడుగు. ఆహ్, అది మామూలు మష్రూమా? లేకపోతే పాము పుట్టగొక్క అనేది నాకు తెలీదనమాట. తెలియకపోతే మా వారికి తెలీదు. అంటే ఇక్కడ మట్టంతా నల్లగా ఉంటదనమాట. దాని మీద బుగడ కొంచెం నల్లగుంది. మిగతాదంతా వైట్‌గా ఉందనమాట. అది మాకు పాము పుట్టుకుక్క లేకపోతే ఒరిజినలా అనేది నాకైతే దాన్ని పాడిబుద్దెయట్లేదు. అది నాకు రియల్‌గానే పంచి పుట్టుకుక్కలాగే కనిపిస్తుంది. మా ఆయన అంటాడు వండొద్దు అనేసి. నేనేమో వండుతాను నాకు దొరికింది అని నేను. ఎలాగో వండాను. వండి తిన్న తర్వాత చచ్చిపోతున్నట్టు అనిపించింది ఇంక రాత్రికి. నా కొడుకు చెప్తే నా కొడుకు ఏడుపు ఏడుపు. "ఎందుకు తిన్నావు నువ్వు? ఎందుకు తిన్నావు?" అరే! నాన్న తెల్లారిసరి లేకపోయినానుకో చచ్చిపోయాననుకో, ఇద్దరు శుభ్రంగా ఉండండిరా కొట్టుకోవద్దు అని నేను ఆళ్ళకి చెప్తున్నాననమాట. చెప్తుంటే మా పెద్దోడు పాపం రాత్రి అన్నం తినడం మానేసాడు. నేను చచ్చిపోతానేమో అనుకునేవాడు. ఇంకా అలా ఉంది మా వోడి పరిస్థితి. నాకైతే అది చూసి నవ్వాలో, లేకపోతే సంతోషపడాలో తెలీదనమాట. అలా అయిపోయింది నా పరిస్థితి. తర్వాత తెల్లారి లేచి మా ఆయన అంటున్నారు, "ఒసేయ్ ఉన్నావేంటే" అని అంటే ఉన్నాను నేను. బతికానా? అమ్మ! బతికే ఉన్నానని కలగాస్తున్నాను ఇంకనమాట. అలా అయ్యింది ఆ రోజు నా సిట్యుయేషన్.